ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు కదండి, అక్క సమస్యలతోటి ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడ లేకపోవటం, ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువు గారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. మీకు నమ్మకంతో ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, నీ పరీక్షా కాలం అనేది నేటితోటి ముగిసిందమ్మా. చూసిన వెంటనే నా చేతిలో ఉన్న చంటి బిడ్డని తాకు, ప్రయత్నం ఉంటేనే ఇది వినగలవు అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి. అయితే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు పడిన బాధలు, కష్టాలు, ఎన్నెన్నో సమస్యలు, అవమానాలు ఎన్నో అనుకుని అవి జరగక ఎంతో నిరుత్సాహంగా ఉన్న మీ అందరికీ కూడా ఒక మంచి శుభవార్త లాంటిదే అని అయితే నేను చెబుతానండి. ఎందుకు అంటే, పరీక్షా కాలం అనేది చాలా కష్టకాలం అనమాట, చాలా కఠినమైన కాలం అనమాట. ఆ కష్టకాలం, కఠిన కాలం ముగిసింది అని మన బాబా గారు చెబుతున్నారు అంటే మనకి మంచి రోజులు రాబోతున్నాయి అని అయితే మనం అర్థం చేసుకోవాలండి. ఇంకా మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, ఇప్పటి వరకు కూడా నువ్వు కష్టాలు, కర్మలు అన్నీ కూడా అనుభవించావు. కొన్ని గంటల్లోనే అన్నీ కూడా చక్కబెట్టబోతున్నానమ్మా. ఆనందంగా జీవించటం కోసం అందరూ కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ నువ్వు ఆ ప్రయత్నం అనేది కొంచెం గట్టిగానే చేశావు తల్లి. నీలో నాకు నచ్చిన అంశమే అది తల్లి. నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎన్ని బాధలు వచ్చినా కూడా, నీ కర్మఫలం ఏదైతే ఉందో దానివల్లే ఇప్పటి వరకు కూడా ఎన్ని బాధలు అనుభవించావు. అయితే ఒక విషయం ఏమిటి అంటే తల్లి, నువ్వు ఇంత కష్టంలో కూడా నువ్వు చేస్తున్న ప్రయత్నాన్ని విడవకుండా చాలా కృషితోటి, చాలా పట్టుదలతోటి ఆ ప్రయత్నాన్ని నువ్వు చేశావు కదమ్మా. చూసావా తల్లి, నువ్వు చేసే ప్రయత్నం అనేది నీకు ఎంత గొప్ప విజయాన్ని తీసుకువచ్చి పెడుతుందో. ప్రతి ఒక్కరూ కూడా నువ్వు దేనికి పనికి వస్తావు, నువ్వు ఎందుకు ఆ పని చేస్తున్నావు, దీనివల్ల నీకు ఆ లాభం ఏమిటి అని చెప్పి నిన్ను వేలెత్తి చూపించిన వారే ఇవాల్టి రోజున, రేపటి రోజున నిన్ను శబాష్ అనే రోజులనేవి నీకు వచ్చేసాయి తల్లి. అంతేకాకుండా ఎప్పుడూనూ ఎవరైనా సరే ప్రయత్నం అనేది చేయడం అనేది ఆపకూడదు. ఏదైనా సరే ప్రయత్నం చేస్తేనే దానికి తగ్గ ఫలితం వస్తుంది అని గుర్తుంచుకో తల్లి. ఎప్పుడూ కూడా గాలిలో దీపం పెట్టి బాబా నువ్వే దిక్కు, నువ్వే చూడయ్యా అని అంటే కుదరదు తల్లి. దానికి తగినట్లుగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. అదే విధంగా ప్రయత్నం మీరు చేస్తే దానికి తగ్గ ఫలితం అనేది నేను ఇస్తానమ్మా. ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడూ గుర్తించుకో అమ్మా. ఇది నీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కొత్తగా చెప్పవలసిన పని లేదమ్మా. నీ యొక్క కృషిని, నీ పట్టుదలని నేను గుర్తించాను కాబట్టి ఎటువంటి విజయాన్ని నీకు అందిస్తున్నానో చూడు తల్లి. ఈ విజయాన్ని నువ్వు చూసి నీ మనసు అనేది ఎంతో ఆనందంతో పరుగులు తీస్తుంది. అదేవిధంగా నేను చెప్పేటటువంటి ఈ మాటలు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దమ్మా. ప్రతిరోజు కూడా కొంచెం కుక్కకి అన్నం పెట్టు తల్లి. ఈ అన్నం పెట్టడం వలన ఏదైనా దోషం ఉంటే ఆ దోషాలను తగ్గించడానికి నీకు ఎంతో సహాయం చేస్తుంది తల్లి. విధంగా ఎవరైనా ఆకలితోటి గుమ్మంలోకి వచ్చిన వారికి తప్పకుండా అన్నం పెట్టమ్మా. ఇది నీకు ఎన్నో ఎన్నో రకాలుగా మంచి చేస్తుంది. ఇది ఎప్పటికీ కూడా నువ్వు మర్చిపోవద్దు. నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండటానికి, ఆనందంగా నీ జీవితాన్ని కొనసాగించడానికి నేను మార్గాన్ని ఏర్పాటు చేయబోతున్నానమ్మా. అది ఎన్నో రోజులు లేదు, నేను అంతా కూడా చక్కపెట్టేశాను తల్లి. పరీక్షాకాలం అనేది నేటితోటి పూర్తిగా ముగిసింది. ఇక నువ్వు ఆనందించే రోజులు, నువ్వు సంతోషించే రోజులు
నువ్వు ఎప్పుడూ కూడా నవ్వుతూ సంతోషంగా గడిపే క్షణాలు అనేవి ఈ క్షణం నుండే మొదలయ్యాయి తల్లి. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూసే బిడ్డ ఉన్నారో ఆ బిడ్డకి కూడా మంచి శుభవార్త అందుతుంది. సంతోషంగా ఉంటారు. అలాగే బంధం దూరమై బాధపడుతున్న బిడ్డ ఎవరైతే ఉన్నారో ఈ వార్త అనేది నీకు ఎంతో ఉపయోగపడుతుందమ్మా. నేటితో నీ పరీక్షా కాలం ముగిసింది అంటే నీ బంధం నీ వద్దకి వస్తుంది అనే కదమ్మ తల్లి అర్థం. దిగులుగా కూర్చోకుండా నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ వస్తారు కాబట్టి ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి. అదేవిధంగా నువ్వు నీ బిడ్డల విషయంలో బాధపడుతూ ఉంటే కనుక ఆ పరీక్షా కాలం ఈ రోజుతో ముగిసింది తల్లి. నీ బిడ్డలు చక్కగా సక్రమ మార్గంలో మంచి చదువుతోటి మంచి స్థానంలో మీరు ఏదైతే కోరుకున్నారో ఆ స్థాయిలో వారు ఉండబోతున్నారు. ఇక నువ్వు దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేదమ్మా. ఇక నువ్వు గుర్తుంచుకోవలసింది ఏమిటి అంటే నాకు అంతా అనుకూలంగా ఉంది కదా అని నీ ప్రయత్నాన్ని ఆపేస్తే మాత్రం నువ్వు తప్పకుండా వెనక్కి వెళ్ళవలసి వస్తుంది అనే విషయాన్ని మాత్రం నువ్వు అస్సలు మర్చిపోవద్దమ్మా. నువ్వు చేసే ప్రయత్నం వల్లే నీ పరీక్షా కాలాన్ని ముగిసిపోయేలా చేశాను. ఇప్పుడు నాకు అంతా మంచిగా జరుగుతుంది, నాకు ఏ కష్టాలు లేవు అని ఆ ప్రయత్నం ఆపి నువ్వు కూర్చున్న దగ్గరే ఆగిపోతే గనక నీకు మళ్ళీ పరీక్షా కాలం వస్తుంది అని గుర్తుంచుకో. సరే ఆనందంగా జీవించటం కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా వారు ఏదైతే అనుకుంటున్నారో దానికోసం శ్రమ, కృషి, పట్టుదల అనేవి తప్పకుండా అవసరమవుతాయన్నమాట. అయినా సరే ఈ విషయాన్ని ఎవరూ కూడా ఎప్పుడూ మర్చిపోవద్దు. ప్రయత్నం అనేది చాలా ముఖ్యం. ప్రయత్నం చేస్తే దానికి తగ్గ ఫలితాన్ని ఏదైనా సరే కొంచెం సమయం పట్టినా కూడా తగ్గిన ఫలితం తప్పకుండా వస్తుంది అని ఎప్పుడూ కూడా మర్చిపోవద్దమ్మా. ఇది జీవితంలో గుర్తుంచుకోవాలి. కొంచెం ఆలస్యమైతే కానీ నేను ఇంత ప్రయత్నం చేస్తున్నాను కానీ నాకు ఏమీ లేదు, ఏదీ జరగటం లేదు అని దిగాలు పడవద్దు. కొంచెం సమయం పట్టవచ్చు కానీ నువ్వు అనుకున్న దాంట్లో ఖచ్చితంగా విజయం సాధిస్తావు. ఎందుకంటే నువ్వు పడిన శ్రమ, కృషి ఇవన్నీ కూడా ఎక్కడికి పోవు తల్లి. అవి తప్పకుండా నిన్ను విజయస్థానంలో నుంచోబెడతాయి అని గుర్తుంచుకో తల్లి. ఎంత చెబుతున్నా ఇంకా దిగులు పడుతున్నావా తల్లి? ఇక నువ్వు దిగులు పడవలసిన అవసరమే లేదమ్మా. నీకు మళ్ళీ చెబుతున్నాను, నీ పరీక్షా కాలం అనేది ముగిసింది. ఇక నువ్వు ఆనందంగా ఉండు, ఆరోగ్యంగా ఉండు, ఎప్పుడూ కూడా నవ్వుతూ సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి. ఫ్రెండ్స్, కుక్కకి అన్నం పెడితే చాలా మంచి జరుగుతుందండి. మీరు ఏదైనా కష్టంతో ఇబ్బంది పడుతున్నా సరే పెరుగు అన్నం అనేది శుక్రవారం, మంగళవారం పెడుతూ ఉండాలండి. అది కూడా మనం స్నానం చేసి వంట చేయాలి ఫ్రెండ్స్. స్నానం చేసిన తర్వాతే వండాలండి. అప్పుడు ఆ అన్నంలో పెరుగు కలిపి కుక్కకి పెట్టాలి ఫ్రెండ్స్. అలా మంగళవారం రోజున, శుక్రవారం రోజున చేసి చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. ఇది చాలా పెద్దలు చెప్పిన మాట ఫ్రెండ్స్. ఇలా చేయటం వల్ల మనకున్న కష్టాలు, బాధలు, సమస్యలు అనేవి తొలగిపోతాయండి. బాబాగారి అనుగ్రహం కూడా మనకి ఉంటుంది. బాబాగారు మూగజీవుల్లో తిరుగుతూ ఉంటారు కదా, మనం బాబాగారికే పెడుతున్నాము అనుకుని ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు మంచి ఫలితం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.